సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ఒకటి ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగ మనం విన్నాం. చూసాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా పెట్టిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పడనే మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడి యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిలో చేయడం, మన అందరం అటెండ్ కావడం ఇది ఒక అదృష్టంగానే. ఒకప్పుడు కళ్యాణం కానీ చేయాలని అఫీషియల్ గా డిక్లేర్ యొక్క ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర అయినప్పుడు వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవాలి. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను, ఈ తిరుమల ఎప్పుడూ చెప్పేవాడిని. ఇప్పుడు నేరుగా ఒంటి పెట్టుకొచ్చి తర్వాత మళ్ళీ తిరుపతికి పోసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కొండల పైన నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయుర్వేద ప్లాంట్లు ఆ రోజు నేను చూశాను. చెరువు కూడా అవసరం, పనులు ప్రారంభించాం. ఇక్కడ ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్రమైన టూరిజం హబ్గా మనం తయారు